హాయ్ హలో మామాస్. ఈరోజు అయితే మ్యాచ్ అయితే ఉంది కదా మామ. క్వాలిఫైర్ 1 అయితే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఫస్ట్ ఎవరు గెలుస్తారో మాట్లాడుకున్నాం మామ. ఇద్దరికైతే చాలా ఇంపార్టెంట్ మామ. గెలిచిన వాళ్ళు అయితే ఫైనల్కి అయితే వెళ్ళిపోతారు నేరుగా అయితే. కాబట్టి పంజాబ్ కింగ్స్కి ఆర్సీబీకి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ మామ. ఇదైతే ఈరోజు ములంపూర్లో జరిగే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ క్వాలిఫైర్ 1 మామ. రేపు ఎలిమినేటర్ జరుగుతుంది ఎంఐ వర్సెస్ గుజరాత్, అది ములంపూర్లోనే. ఇది ఇంపార్టెంట్ మామ. ఈరోజు గెలిచిన టీం నేరుగా ఫైనల్స్కి వెళ్తుంది, ఓడిపోయిన టీం ఎలిమినేటర్ ఆడుతుంది మా. ఇది కాబట్టి చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్. ముల్లంపూర్లో ఇప్పుడు ఎలా ఉంటుందో పిచ్ అయితే నోట్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 మ్యాచ్లు అయితే హై స్కోర్ వచ్చింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే హై స్కోర్, పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కే అయితే 200 అయితే దాటింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో అయితే లో స్కోర్ కూడా వచ్చింది మా. లో స్కోర్ డిఫెండ్ చేసుకుంది 111 కూడా. పంజాబ్ కింగ్స్ అది బౌలింగ్ పిచ్ బ్యాటింగ్ పిచ్ అనుకోలేము. కాబట్టి బౌలింగ్ బ్యాటింగ్ మనం కూడా చెప్పలేము మావా. టీం విషయానికి వచ్చేసి పంజాబ్ కింగ్స్ అయితే ఏం మార్పు చేసుకోరు మావా. ఆర్సీబీ రచిత్ పడిద్దరు రావచ్చేమో, దాని బదులు ఎవరిని తీసుకుంటారో తెలియదు. ఆర్సీబీ టీం కూడా ఎవరు మార్చేటట్టు అయితే లేరు. లాస్ట్ 5 మ్యాచెస్లో వచ్చేసి ఆర్సీబీ 4 మ్యాచెస్ గెలిచింది, పంజాబ్ కింగ్స్ 1 మ్యాచ్ గెలిచింది. టోటల్ మ్యాచెస్లో వచ్చేసి 34 మ్యాచ్లు జరిగాయి ఇద్దరికి. పంజాబ్ కింగ్స్ 17 సార్లు గెలిస్తే ఆర్సీబీ 15 సార్లు మాత్రమే గెలిచింది. కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో ఆర్సీబీ 4 సార్లు గెలిచింది, పంజాబ్ కింగ్స్ ఒకసారే గెలిచింది మామ. కాబట్టి ఎవరు గెలుస్తారో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇదైతే. ఈరోజు క్వాలిఫైర్ 1 ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నామా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కప్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి మా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.